మాస్టర్ సివివి ఎక్కిరాల అనంతకృష్ణ గారు రచించిన సమర్పణము. సంభవామి యుగే యుగే అని తాను గీతాచార్యునిగా దిగివచ్చినప్పుడు నుడివినట్లుగా ఎన్నో రూపాలలో మన మధ్యకు మరల దిగివస్తున్న స్వామియే వెంకాస్వామిగా గత శతాబ్ది మధ్యలో అవతరించి మాస్టర్ సివివి అను ప్రసిద్ధ నామంతో అసంఖ్యాక భక్తుల ఇండ్లలో పెద్ద దిక్కై నిలిచియున్నారు. అట్టి మాస్టర్ గారు తాను స్వీకరించిన వాహికలు అంటే మీడియంస్ ద్వారమున తన సాన్నిధ్యం అనే వెలుగులను జీవులకు పంచి ఇస్తూ కుంభయుగమని పిలువబడే ఈ నవీన యుగమున జీవులలో రావలసిన యోగ వికాసమును సులభమైన వినూత్న విధానమున కలిగిస్తూ తనకు శరణొందిన వారిని తనంత వారిగా చేయటమే వ్రతముగా పెట్టుకొన్నారు. అట్టి మాస్టర్ గారి జీవితాంశములను ఆయన అందించిన యోగ మార్గమును తెలుసుకొన్న కుతూహలము గల సాధకులెంతోమంది సూటిగా సులువైన పదములలో తెలుపగల గ్రంథము కావలననుకోవటము సహజమే. కానీ అంతటి ప్రభావవంతమైన మాస్టర్ గారి అవతార తత్వాన్ని అతి సులభమైన రీతిలో అందించగలిగే సామర్థ్యం వారితో తాదాత్మ్యం చెందిన మీడియంస్కి తప్ప మరెవ్వరికి సాధ్యం. అటువంటి వారిలో మనకు ప్రత్యక్షంగానున్నవారు మాస్టర్ ఈకే గారే కదా. అందువలన 1972 సంవత్సరములో ఒకనాడు ప్రస్తావవశమున సవినయంగా వారినే అర్థించాము. కల్పవృక్షము, కామధేనువు వెంటనే మన కోర్కెలను తీరుస్తాయంటారు. ఆ విధంగా వారు మరుక్షణమే ఈ గ్రంథ రచన మొదలుపెట్టి అతి స్వల్పకాలంలో మనకు అందించారు. అప్పటి నుండి పలుమారులు ఈ గ్రంథము ముద్రితమైనది. మాస్టర్ గారి శిష్యులుగా, వారి గ్రంథముల ప్రకాశకులుగా మనకొక కర్తవ్యము ఉన్నది. వారిచే ప్రసాదింపబడిన గ్రంథములు ప్రథమ ముద్రణమునందు గాని పునర్ముద్రణమునందు గాని మార్పులు, అందున్న అంశములను తొలగించడము, లేని వానిని కలిపి వారి పేరనే ముద్రించడం అనేది కౌటిల్యము, సాధకులను మోసము చేయటము అవుతుంది. మాకు అట్టి కౌటిల్యము కలుగకుండునట్లు వారే మమ్ములను కాపాడుదురుగాక. మరొక విశేషమేమంటే మాస్టర్ సివివి గారు కుంభరాశి చంద్రునిగా దిగివచ్చినవారు. కుంభరాశికి అధిపతి అయిన వరుణగ్రహము అంటే యురేనస్ 1996 జనవరి 12వ తేదీన కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. అందువలన ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయటం చేత సాధకులకు, వారి ద్వారమున జనసామాన్యులకు కూడా మాస్టర్ గారి విశేష అనుగ్రహం లభించనున్నది. ఇట్లు ఎక్కిరాల అనంతకృష్ణ గారు. స్వస్తి.